తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ముసలం. విషయం ఏంటి అంటే, ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో వైసీపీలో నాయకులు అంత పెద్ద యాక్టివ్గా కనబడతలేదు. అఫ్కోర్స్ ఆ ఓటమికి నాయకుల పనితీరు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఈ రెండు కూడా కీలకమైనవి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అవేంటి అంటే ఏదైతే క్యాండిడేట్ల మార్పులు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ క్రమంలో అక్కడ స్థానికంగా పట్టున్న నాయకుడిని తీసుకెళ్ళి వేరే చోట వేయటం, అట్లా కొంతమంది చేశారు. ఈ క్రమంలో వాళ్ళకి మధ్య ఏదైతే అంతర్గత విభేదాలు ఉన్నాయో అవి బహిర్గతం కావటం, ఈ క్రమంలో వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణం. అఫ్కోర్స్ ఓటమికి కారణం కాదులే కానీ మెజారిటీలు రావడానికి కూటమికి. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయి అంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది చాలా పెద్ద బ్యాక్గ్రౌండు. 5 సార్లు కంటిన్యూస్గా ఒంగోలులో ఎమ్మెల్యే గెలుపొందిన వ్యక్తి అంటే ఆయన క్యాడర్ కూడా ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కట్ చేస్తే ఏదైతే మొన్న ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆయన వైసీపీ కార్యకలాపాలకైతే దూరంగా ఉంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టాలనుకుంటున్నారో లేదా బాలినేని గారే యాక్టివ్గా ఉండకూడదు అనుకుంటున్నారో, కానీ ఏదైతే మొన్న ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన తర్వాత ఓటమి చెందిన అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ లేరు. సో బాలినేని గారి వ్యవహారశాలు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఓటమి చెందినప్పుడు 2014లో ఓడిపోయినప్పుడు పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు 4.5 ఏళ్ల పాటు. మరలా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొంచెం బాధ్యత తీసుకోవడం కావచ్చు, లేదా ఇక జిల్లాలో యాక్టివ్ అవ్వడం కావచ్చు. అప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చేసరికి మరలా కేడర్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేయటం, ఇక ఆ క్రమంలో మంచి ఫలితాలు కూడా రాబట్టగలిగారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి. సో చెవిరెడ్డి గారిని తీసుకురావడం బాలినేని గారికి ససేమిరా ఇష్టమే లేదు. అఫ్కోర్స్ వచ్చిన తర్వాత ఇక తప్పదు. ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెవిరెడ్డి గారితో కొంచెం కోఆపరేటివ్గా ఉండాలి. ఇక్కడ చెవిరెడ్డి గారు చేసింది ఏంటి అంటే, ఈ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికి వాళ్ళకి ఎమ్మెల్యేలకి పంచవలసిన డబ్బులు కూడా ఆయన పంచకుండా ఇచ్చేశారంట. సరే, ఎమ్మెల్యే బాలినేని వర్గానికి అలాగే చెవిరెడ్డి గారి వర్గానికి మధ్య కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడం, అలాగే ఒంగోలులో పార్టీ ఆఫీస్ దగ్గర బాలినేని వర్గీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫ్లెక్సీలు తగలబెట్టడం, ఇంత హడావుడు జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆర్టీసీకి సంబంధించిన కొన్ని స్థలాన్ని టెండర్ల పేరుతో కోట్లకు పరగలెత్తే ఆ స్థలాన్ని టెండర్ల పేరు మీద తీసుకున్నారట. ఈ విషయం ఎప్పుడు బయటపడింది? ఏదైతే మొన్న కూటమి గెలుపొందిందో అప్పుడు ఈ అక్రమాలన్నీ కూడా బయటపడింది. బాలినేని అవాక్కయ్యారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా చెవిరెడ్డి గారు ఈ విధంగా చేశారు అంటే ఏంటి అసలు? మామూలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనేక రకాలైన భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు కాదు అప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలుగా ఆయన అక్కడ అక్రమాలు చేశారు, ఇక్కడ కబ్జాలు చేశారు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. సో మొన్న అవి కూడా ఎంతో కొంత బాలినేని గారి ఓటమికి కారణం అయ్యి ఉండొచ్చు. సో ఈ క్రమంలో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మరలా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా, అంటే వైసీపీ అధ్యక్షుడిగా చెయ్యాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఉందంట. దీనికి గల కారణం ఏంటి అంటే, బాలినేని గారు ఈ ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, ఈ ఎన్నికలే ఆఖరి ఎన్నికలు, ఇక నేను తర్వాత రాజకీయాల్లో ఉండను అని చెప్పేసి అన్నారు. సో మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ఏదైతే కొంచెం ప్రెస్టీజియస్గా భావించారో ఏమో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు అనేసరికి నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకొని అవసరమైతే వేరే పార్టీల్లో కూడా వెళతాను అనే పరిస్థితుల్లో ఆయన ఉన్నారట. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒకవేళ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చేస్తే వైసీపీకి ఖచ్చితంగా బాలినేని గారు వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశాల్లో ఉన్నారట. అయితే ఇప్పుడు వేరే పార్టీల్లో అంటే ఏ పార్టీ అంటే, పవన్ కళ్యాణ్ గారితో కొంత సాన్నిహిత్యం ఉంది బాలినేని గారికి. ఆయన ఇప్పుడు ఏమన్నా సరే వీళ్ళే అవకాశాలు ఉన్నాయంటే జనసేన కూడా నో అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కూటమిగా ఉన్న క్రమంలో ఎవరైనా సరే అసంతృప్తిగా ఉండి వచ్చేస్తాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిర్ణయం సరిపోదు. ఇక్కడ పైగా అవినీతి ఆరోపణలు బీభత్సంగా ఉన్నాయి బాలినేని గారి పైన. ఒకవేళ వీటన్నిటినీ ప్రక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కనుక బాలినేని గారిని పార్టీలోకి ఆహ్వానిస్తే
అది జనసేనకు కూడా మైనస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు బాలినేని గారు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా అవటానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. అయితే ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదైతే బాలినేని గారితో చెప్పారట, సో చెవిరెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిని చేయబోతున్నామంటే అసలు సమస్య లేదు, చెవిరెడ్డి లేదు, ఇంకెవరూ లేదు, ఏదైనా చేస్తే దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మాత్రం చేయండి, దానికైతే నేను ఓకే, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మాత్రం ప్రకాశం జిల్లా అధ్యక్షుడికి చెప్తే సస్య మీరా ఒప్పుకునేది లేదు. పైగా బాలినేని గారికి చాలా బ్రహ్మాండంగా ఫాలోవర్స్ ఉన్నారు, సొంత వర్గం ఉంది, ఆయన క్యాడర్ కూడా ఉంది. మరి ఆ విధంగా ఉండబట్టే కదా 5 సార్లు ఆయన గెలుపొందింది ఎమ్మెల్యేగా. మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. నాయకుడిగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు, సో ఎవరు చెప్తున్నారో ఎవరు సూచనల మేరకు తీసుకుంటున్నారో కానీ సొంత పార్టీ కేడర్ని ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్న వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి మారుస్తాం వల్ల ఆ పార్టీలో ఉన్న నాయకులకే మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి కదా. సో మొన్నటిదాకా ఒక నాయకుడికి ఆయన అనుచర వర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు వేరే నాయకుడిని తీసుకొస్తే మరలా ఆ అనుచర వర్గం వీళ్ళందరూ కూడా కలిసిపోవాలి కదా, కలిసే అవకాశం ఉంటుందా? మొన్న ఎన్నికల ఫలితాలు చూస్తే ఇదిగో ఇదంతా కాదు, నన్ను చూసే ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసారా, ఆ నాయకులు చూసేసారా, లేదా మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళు మాట్లాడిన తీరు చూసేసారా? మొత్తం ఒకదానికొకటి అన్నీ కలిసి వైసీపీని ఘోర ఓటమి చెందడానికి ప్రధానమైన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని చెప్పేసి చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు మరలా పార్టీ పుంజుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు బట్టే ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఉన్న క్యాడర్ను కూడా దూరం చేసుకుంటూ పోతూ ఉంటే అసలు పార్టీ భవిష్యత్తు ఏముంటుంది? ఏదైతే మొన్న 2019లో 4 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది, వైసీపీ 8 స్థానాలు గెలుచుకుంది. అదే మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంది, అది కూడా దర్శి ఎర్రగొండపాలెం. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపొందింది కేవలం 100ల తేడాతోనే. 100 అంటే దర్శి నియోజకవర్గంలో 2300, 3200 చిల్లర, ఎర్రగొండపాలెంలో అయితే మరీ శాంతం నేరోలో గెలిచింది వైసీపీ. మరి అటువంటి తరుణంలో ఆ 2 స్థానాలు గెలుపొందడం కూడా ఒక గెలుపుగానే భావిస్తున్నారా? లేదు, వాళ్ళు ఇవన్నీ కూడా రియలైజ్ అయ్యి పార్టీ అంతర్గతంగా కొంత సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది, సమీక్షలు చేసుకుని తప్పులు ఏమైనా సరిదిద్దుకుంటారు. ఒకవేళ తప్పులు సరిదిద్దుకోలేదనుకోండి, ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పార్టీ భవిష్యత్తు మరి పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంది. సో క్యాడర్ అయితే ఉంది, నాయకుల పరిస్థితి ఏంటి? పైగా ఈ నాయకుల పట్ల అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి. అవి అందులో ప్రధానంగా ఏంటి అంటే కబ్జాలకు సంబంధించిన వ్యవహారం, ఇసుక, అలాగే మద్యం, ఇలా 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా మరి ఆయా నాయకుల పైన అసంతృప్తి ఉంది. మరి ఆయన కొత్త నాయకులు తయారు చేసుకోవాలి. కొత్త నాయకులు తయారు చేసుకోకుండా ఈ విధంగా ఈ సీనియర్ మోస్ట్ నాయకులని వీళ్ళని పెట్టుకున్నారనుకోండి, ఈ పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు కూటమికి సంబంధించి చూస్తే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మొన్న క్యాబినెట్లో ఎవరెవరినైతే మంత్రులు చేశారో అందులో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అందరూ కూడా ఫస్ట్ టైం గెలుపొందిన వాళ్ళే ఉన్నారు. అలా యువతకు అవకాశం ఇవ్వాలి, కానీ వైసీపీ మాత్రం ఆ విధంగా లేదు. మరి ముందు ముందు ఏ విధంగా చేస్తుంది ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కనుక తీసుకొచ్చి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చేస్తే వైసీపీ భవిష్యత్తు అంధకారమయమైపోతుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఏ అంశం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి పంచుకున్నారో బాలినేని గారు, దానివల్ల ఇప్పుడు కొంతవరకు హోల్డ్లో ఉంది. చెవిరెడ్డి గారికి ఇవ్వకుండా బూచేపల్లి గారికి ఇద్దామా, లేదా చెవిరెడ్డి గారికి ఇద్దామా, లేదు చెవిరెడ్డి గారికి ఇస్తే బాలినేని వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేస్తారు అని చెప్పేసి అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో వైసీపీకి మరి పరిస్థితి అంతంత మాత్రంగా ఉందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోండి. థ్యాంక్ యూ.